ఫ్రెండ్స్, మీరు కూడా డ్రై స్కిన్ తో బాధపడుతున్నారా? ముఖం గరుకుగా అనిపిస్తుందా? స్కిన్ టైట్ గా అనిపిస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే కొన్ని సంవత్సరాల ముందు వరకు నా స్కిన్ కూడా చాలా డ్రైగా ఉండేది. ఎంత డ్రైగా అంటే కోల్డ్ క్రీమ్ గానీ మాయిశ్చరైజర్ గానీ అప్లై చేసుకోవడం మర్చిపోయినట్లయితే స్కిన్ బ్రేక్ అయినట్టుగా అయ్యేది. నేను స్నానం చేయలేదు అనేట్టుగా అనిపించేది. స్కిన్ ఎంత డ్రైగా ఉండేదంటే ఎవరైనా సరే వాళ్ళ గోళ్లతో నా స్కిన్ పై డ్రాయింగ్ వేసుకోవచ్చు. ఇంకా నా పెదవులు ఎంతగా పగిలిపోయేవంటే వివరించలేను. ఈ రోజు చూడండి, అంతా నార్మల్ గా ఉంది. ఇన్ఫాక్ట్ నేను ఎప్పుడు ఎవరిని మీట్ అయినా సరే ఆపోజిట్ వాళ్లకు నా స్కిన్ ఆయిలీగా అనిపించేది. ఇంచుమించు 5-6 ఇయర్స్ బ్యాక్ ఒక పురాతన వైద్యుడిని కలిసే అవకాశం వచ్చింది. అతనికి నా ప్రాబ్లం గురించి వివరించినప్పుడు ఆయన 4 పనులు చేయమని చెప్పారు. ఆ 4 పనుల ఫలితమే ఇప్పుడు నా స్కిన్ ని చాలా హెల్తీగా మార్చేశాయి. ఈ రోజు అవే విషయాలను నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో చాలా హానెస్ట్ అండ్ యూస్ఫుల్ గా ఉండబోతుంది. రండి, ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. ఫ్రెండ్స్, నేను కలిసిన వైద్యుడు చాలా వృద్ధుడు, కానీ ఆయుర్వేద శాస్త్రంలో ఎక్స్పర్ట్. ఆయనకు ఆయుర్వేదంలో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఆయనకు నా డ్రై స్కిన్ ప్రాబ్లం కోసం చెప్పినప్పుడు ఆయన నాకు మొదట చెప్పిన మాట ఏంటంటే, ఈ రోజు నుండి నువ్వు సబ్బు పెట్టుకోవడం ఆపేయమన్నారు. కానీ నాకైతే వితౌట్ సోప్ ఎలా స్నానం చేయాలనే డౌట్ ఉంది. చిన్నప్పటి నుండి అలవాటైపోయిందిగా. కానీ నాకు అర్థమైంది ఏంటంటే సబ్బుని యూజ్ చేయడమే ఒక పెద్ద రీజన్ అయి ఉండొచ్చు స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి అని. ఎందుకంటే సబ్బు లేదా ఎలాంటి ప్రోడక్ట్ వల్లనైనా నొరగవచ్చు, బబుల్స్ వస్తాయో దానివల్ల స్కిన్ అయితే క్లీన్ అవుతుంది, బట్ డ్రైగా అయిపోతుంది కూడా. ఆయన చెప్పారు సబ్బుకి బదులుగా నలుగుని ట్రై చేయమని. నలుగు అంటే అదే మన శనగపిండి, పసుపు, బియ్యం పిండి లేదా పెసరపిండి. ఆయన చెప్పారు బాత్రూమ్ లో ఒక బౌల్ పెట్టుకోండి మరియు ఏదైనా డబ్బాలో నలుగును ఉంచుకోమని. మీరు ఎప్పుడు స్నానం చేయాలన్నా పెరుగుని మిక్స్ చేసుకుని బాడీ అండ్ ఫేస్ ని క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోమన్నారు. స్టార్టింగ్ లో కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది, బట్ కొన్ని రోజుల్లోనే నాకేమనిపించిందంటే నా స్కిన్ విషయంలో కొద్దిగా బెటర్ గా ఫీల్ అయ్యాను. ఈ విషయాన్ని డెర్మటాలజిస్ట్ కూడా నమ్ముతారు. ఆల్మోస్ట్ అన్ని కమర్షియల్ సబ్బుల్లోనూ హార్ష్ ఆల్కహాల్స్ అండ్ కెమికల్స్ ఉంటాయి. అవి మీ స్కిన్ లో ఉండే ఎసెన్షియల్ ఆయిల్స్ ని లాగేసుకోవడం వల్ల స్కిన్ డ్రై అయిపోతుంది. అదే నలుగుని శరీరంపై రుద్దుకోవడం వల్ల స్కిన్ పై పేరుకుపోయిన మురికి అంతా పోతుంది, ఎందుకంటే అది సోప్ కాదు కాబట్టి. అంటే నురగ లేకుండా అది స్కిన్ లో ఉండే ఆయిల్స్ ని అబ్జార్బ్ చేసుకోదు. ఇక డ్రై స్కిన్ వాళ్లకు ఆయిలీ స్కిన్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. డ్రై స్కిన్ కలిగిన వాళ్ళు పెరుగుతో పాటుగా ఏదైనా నలుగుని అప్లై చేసుకున్నప్పుడు 2 విషయాలు జరుగుతాయి. మొదటిది, పెరుగు చలువ చేస్తుంది కాబట్టి స్కిన్ లో వచ్చిన ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. అంటే లోపల ఉండే ఇన్ఫ్లమేషన్ వల్లే డ్రై స్కిన్ కి ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండవది, ఆయిలీ. డ్రై స్కిన్ వాళ్ళ బాడీలో ఆయిల్ తక్కువగా ఉంటుంది, దాన్ని పెరుగు కంప్లీట్ చేస్తుంది. చూడండి, ఈ రోజుకి కూడా నేను సబ్బుతో స్నానం చేయను. ఇక్కడ ఒక డబ్బాలో నలుగు ఉంటుంది, ఒక బాటిల్లో పెరుగు మరియు ఇది కోకోనట్ షెల్. మీరు దీని ప్లేస్ లో ఏ బౌల్ నైనా యూస్ చేసుకోవచ్చు. స్నానం చేయడానికి ముందుగా ఇందులో కొద్దిగా పెరుగు వేసుకొని కొద్దిగా నలుగుని వేస్తాను. ఆ నలుగులో మెయిన్లీ శనగపిండే ఉంది మరియు కొద్దిగా పసుపుని మిక్స్ చేసుకున్నాను. మీరు పసుపుని ఎక్కువగా వేసుకుంటే టవల్ అండ్ ఫేస్ 2 ఎల్లోగా అనిపిస్తాయి. శనగపిండి యొక్క రంగు అస్సలు అంటుకోదు. ఈ నలుగును వేళ్లతో మిక్స్ చేసుకోండి, అంతే, మీ సబ్బు రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, శనగపిండి యొక్క చిన్న చిన్న పార్టికల్స్ ఒక మైల్డ్ ఎక్స్ఫోలియేటర్ లాగా పనిచేస్తాయి. దాంతో స్కిన్ చాలా చక్కగా క్లీన్ అవుతుంది, బట్ డ్రై అవ్వదు. ఎందుకంటే పెరుగు మాయిశ్చరైజేషన్ అందిస్తుంది కాబట్టి. నేను వారంలో ఒకసారి పెరుగు కొని ఇందులో వేసుకుంటాను. దాంతో పూర్తి వారమంతా పనికొస్తుంది. బయట ఉండి పెరుగు ఎంతగా పులిస్తే అంతగానే స్కిన్ కి ఉపయోగపడుతుంది. లేదా మీరు కావాలనుకుంటే దీన్ని ఫ్రిడ్జ్ లో కూడా ఉంచుకోవచ్చు. మీకు పెరుగు యూజ్ చేయడం కష్టంగా అనిపిస్తే మీరు ఓన్లీ నలుగుని వాటర్ తో మిక్స్ చేసి కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మీరు సబ్బుని విడిచిపెట్టి నలుగుతో స్నానం చేయడం మొదలు పెట్టాక మీకు డ్రై స్కిన్ యొక్క ప్రాబ్లం నుండి చాలా రిలీఫ్ లభిస్తుంది. మీరు కావాలనుకుంటే నలుగుని శనగపిండితో గానీ, బియ్యం పిండితో గానీ లేదా మీకు ఇష్టమైన వాటితో తయారు చేసుకోవచ్చు. ఈ మధ్య మార్కెట్ లో రెడీమేడ్ నలుగులు కూడా లభిస్తున్నాయి, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్రో, స్నానం చేస్తున్నప్పుడు యూజ్ చేసుకోవడం గురించి ఓకే, బట్ అప్పుడప్పుడు ఫేస్ వాష్ చేయాల్సి రావచ్చు, అప్పుడేం చేయాలి? మొదటి విషయం ఏంటంటే, ఎవరికైతే డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళు తరచుగా ఫేస్ వాష్ చేసుకోని అవసరం లేదు. ఎందుకంటే వాళ్లకు తెలుసు ఫేస్ వాష్ తర్వాత మాయిశ్చరైజర్ కూడా కావాలి అని. కానీ ఎప్పుడైనా ఫేస్ వాష్ చేయాల్సి వస్తే ఇదే నలుగుని యూజ్ చేసుకోవచ్చు. ఫేస్ వాష్ చేసుకోవడానికి ముందుగా మన ఫేస్ ని తడి చేసుకోవాలి. ఇక ఈ నలుగుని హాఫ్ స్పూన్ ని మీ చేతిలోకి తీసుకొని ఇలా కొద్దిగా వాటర్ తో బాగా మిక్స్ చేసుకొని దీన్ని మీ ఫేస్ అంతా అప్లై చేసుకోండి. ఇక వాష్ చేసుకోండి.
చూసారా, ఫేస్ వాష్ అయిపోయింది. సబ్బు మరియు ఫేస్ వాష్ ని ఆపేసి నలుగుని యూజ్ చేయడం మొదలు పెడితే చాలు, హాఫ్ పని అయిపోయినట్టే. ఇక విడిగా ఎలాంటి రెమెడీస్ పాటించాల్సిన అవసరం ఉండదు. ఈ నలుగే స్వయంగా ఒక రెమెడీ. దీని వల్ల మీ స్కిన్ కి చాలా రిలీఫ్ లభిస్తుంది అండ్ ఆయిల్ మాత్రం విడిచిపోదు. మొదటగా ఆయన నా సబ్బు, నా ఫేస్ వాష్ ని విడిచిపెట్టించారు. రెండవ పని నేను పాటించేది ఏంటంటే స్నానం చేశాక క్రీమ్ ని పెట్టుకోవడం ఆపేశాను. అంటే నేను నా స్కిన్ ని మాయిశ్చరైజ్ చేయను అని కాదు, అది లేకుండా చాలా కష్టం కదా. కానీ నేను క్రీమ్ కి బదులుగా ఆయిల్ తోనే స్కిన్ ని మాయిశ్చరైజ్ చేయడం మొదలు పెట్టాను. అండ్ నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను, డ్రై స్కిన్ వాళ్లకు ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్ అని. బేసికలీ స్కిన్ మాయిశ్చరైజ్ అవుతుందంటే అది ఆయిల్ తోనేగా. ఇన్ఫాక్ట్ మీకు మార్కెట్ లో లభించే మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ యొక్క బేసే ఆయిల్. జస్ట్ దానికి ఆ క్రీమీ టెక్స్చర్ ని రప్పించడానికి అందులో కెమికల్స్ యాడ్ చేస్తారు. క్రీమ్ అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ మాయిశ్చరైజ్ అవ్వడంతో పాటుగా అందులో ఉండే కెమికల్స్ వల్ల స్కిన్ ని కొద్దిగా పాడు చేస్తూ ఉంటాయి. ఒక స్టడీలో తేలింది ఏంటంటే స్కిన్ ప్రొడక్ట్స్ లో యాడ్ చేసే ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్సెస్ వల్ల స్కిన్ లో రియాక్షన్స్ వస్తాయి, దాంతో స్కిన్ డ్రై అయిపోతుందని. ఫేస్ పై మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అది కొబ్బరి నూనె అయినా, నువ్వుల నూనె అయినా, బాదం నూనె అయినా, హెంప్ సీడ్ ఆయిల్ అయినా సరే. ఈ విషయంలో నేను అసలు పర్టికులర్ గా లేను ఎలాంటి ఆయిల్ యూజ్ చేయాలని, అది జస్ట్ ఆయిల్ అయితే చాలు. ఈ రోజు నేను బాదం రోగన్ ఆయిల్ ని యూజ్ చేస్తున్నాను. దీన్ని చాలా కంపెనీస్ తయారు చేస్తున్నాయి, మీరు ఏదైనా కెమిస్ట్ షాప్ నుండి కొనుక్కోవచ్చు. ఇక కొబ్బరి నూనె అయితే చీప్ అండ్ చలికాలంలో పేరుకుపోతుంది కాబట్టి మీరు దాన్ని ఒక చిన్న డబ్బాలో ఉంచుకున్నట్లయితే అది క్రీమ్ లాగానే అనిపిస్తుంది. దాన్ని యాజ్ ఎ ఫేస్ మాయిశ్చరైజర్ గా యూజ్ చేసుకోవచ్చు. బ్రో, కోకోనట్ ఆయిల్ కొమడోజెనిక్ కదా, స్కిన్ పోర్స్ బ్లాక్ అయిపోతాయేమో? కొన్ని మోడర్న్ స్టడీస్ ప్రకారం కొబ్బరి నూనె స్కిన్ పోర్స్ ని బ్లాక్ చేస్తుంది, కానీ మరికొన్ని స్టడీస్ చెప్తాయి కోకోనట్ ఆయిల్ మీ స్కిన్ కి చాలా మంచిది అని. యాక్చువల్లీ నేనైతే స్వయంగా ఎక్కువ కోకోనట్ ఆయిల్ ని ఫేస్ పై అప్లై చేశాను. నాకైతే ఎప్పుడు పోర్స్ బ్లాక్ అవ్వడం గానీ, పింపుల్స్ రావడం గానీ జరగలేదు. ఇన్ఫాక్ట్ నేను సౌత్ లో ఉన్నప్పుడు చాలా మంది కేరళ ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళు చెప్తూ ఉండేవారు వాళ్ళ ఇళ్లలో ఇప్పటికీ ఫేస్ పై కొబ్బరి నూనెనే అప్లై చేసుకుంటూ ఉంటారని. ఒకసారి అప్లై చేసి చూడండి. అది సూట్ అవ్వకపోయినట్లయితే బాదం నూనె, నువ్వుల నూనె లేదా నెయ్యి ఏదైనా ఫేస్ ఆయిల్ అప్లై చేసుకోండి. మెయిన్ ఏంటంటే క్రీమ్స్ ని అవాయిడ్ చేయండి. నేను నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తో చెప్పగలను, ఫేస్ ని మాయిశ్చరైజ్ చేసుకోవడానికి క్రీమ్ కి బదులుగా ఆయిల్ ని యూజ్ చేయడం మొదలు పెట్టిన 2 నెలల్లోనే మీ స్కిన్ యొక్క డ్రైనెస్ తగ్గడం మీరు గమనిస్తారు. మూడవ పద్ధతి ఆయన నాకు స్ట్రాంగ్ గా చెప్పింది ఏంటంటే బాడీ మసాజ్. ఫ్రెండ్స్, ఆయుర్వేదంలో అభ్యంగం అంటే మీ బాడీ యొక్క మసాజ్ చేసుకోవడం వల్ల వచ్చే ఎన్నో బెనిఫిట్స్ చెప్పబడ్డాయి. దాని వల్ల మీ స్కిన్ యొక్క ఏజింగ్ స్లో అయిపోతుంది, బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. డ్రై స్కిన్ వాళ్ళైతే బాడీ మసాజ్ చేసుకోవడం ఒక వరం లాంటిది, కానీ మనం అనుకుంటాం ఎవరు చేస్తారు అని. కొంతమంది అయితే ఆయిల్ ని చూడగానే పారిపోతారు, కానీ ఇది 10 నిమిషాలు కూడా ఉండదు. ముందుగా మీరు ఆయిల్ ని గ్యాస్ పై గోరువెచ్చగా చేసుకోండి. మోస్ట్లీ 10 సెకండ్స్ పడుతుంది అంతే. ఒకసారి ఫింగర్ పెట్టి చెక్ చేసుకోండి. ఇక బెడ్ పై ఏదైనా పాత టవల్ ని పెట్టుకోండి, దాంతో బెడ్ షీట్ పాడవదు. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ ని తీసుకొని మీ నాభి పైన 2 నాస్ట్రిల్స్ లోను అప్లై చేసుకోండి మరియు 2 చెవుల్లోనూ అప్లై చేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ ని మీ భుజాలపై అప్లై చేసుకోండి. మసాజ్ చేస్తున్నప్పుడు హ్యాండ్ మూవ్మెంట్ ఎప్పుడు గుండె వైపు ఉండేలాగా చూసుకోండి. రిస్ట్ యొక్క మసాజ్ ఇలాగ గుండ్రంగా చేసుకోండి. భుజాల మసాజ్ తర్వాత ఫేషియల్ మసాజ్ చేసుకోండి. పూర్తి ఫేస్ అంతా ఆయిల్ అప్లై చేసుకోండి, చెవుల వెనుక కూడా. చెవులను ఇలా అనండి, దీని వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. చేతులను ఇలా పై వైపునకు మూవ్ చేయండి, అంతే మీ ఫేషియల్ యోగా అయిపోతుంది. ఇలాగే డైలీ చేసుకున్నట్లయితే ఫేస్ సాగిపోవడం గానీ, రింకిల్స్ రావడం గానీ జరగదు. ఇంకా ఆయిల్ తీసుకొని మీ చెస్ట్ అండ్ స్టమక్ పై మసాజ్ చేసుకోండి. పొట్టపై ఇలా గుండ్రంగా మసాజ్ చేసుకోండి. ఆయుర్వేదం ప్రకారం ఇలా పొట్టపై మసాజ్ చేసుకోవడం వల్ల డైజెషన్ శక్తి పెరుగుతుందట. దాని తర్వాత మరికొంత ఆయిల్ ని మీ మోకాళ్లపై అప్లై చేసి గుండ్రంగా తిప్పి మిగిలిన కాలంతా బాగా మసాజ్ చేసుకోండి. హార్ట్ పైన ఉంటుంది కాబట్టి స్ట్రోక్స్ అనేవి పైకే ఇవ్వండి. కాఫ్ మజిల్స్ ని కూడా బాగా మసాజ్ చేసుకోండి. నేను ఒక వీడియోలో చూపించాను ఎలా మజిల్స్ ని యాక్టివేట్ చేస్తే బ్లడ్ షుగర్ అండ్ బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవుతాయో. ఇదే విధంగా వేరే కాలికి కూడా మసాజ్ చేసుకోండి. ఎవరైతే మోకాళ్ళు మరియు కాళ్లకు రెగ్యులర్ గా మసాజ్ చేస్తారో వాళ్లలో గ్రీజ్ తయారవుతూ ఉంటుంది అండ్ పెయిన్ రాదు. ఆ తర్వాత కూర్చోండి. ఇప్పుడు మసాజ్ చేద్దాం అరికాళ్లను. ఆయుర్వేదంలో అరికాళ్ల మసాజ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వబడింది. మన కాళ్ల నుండి చిన్న సూక్ష్మ నాడులు అనేకం శరీరం అంతా ఉంటాయి. అరికాళ్లకు బాగా మసాజ్ చేయడం వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది, కాళ్ళు హెల్దీగా ఉంటాయి అండ్ బాడీ రిలాక్స్ అవుతుంది. మీ కాళ్లకు కూడా పైకే మసాజ్ చేసుకోండి, వేళ్లపై, గోర్లపై కూడా. ఇక ఒకసారి చేత్తో పూర్తి కాలంతా మసాజ్ చేసుకోండి. ఇక ఇప్పుడు కొద్దిగా బ్యాక్ మసాజ్ కూడా చేసుకోండి. ఎంతగా మీ చెయ్యి వెళ్తుందో అంతగా చేసుకోండి, పర్లేదు. ఒకసారి పైనుండి క్రింది వరకు పూర్తి బాడీ అంతా రుద్దుకోండి, చాలు. మహా అయితే 5-10 నిమిషాలు పడుతుంది, బట్ దీని వల్ల శరీరంలో వచ్చే బెనిఫిట్స్ ని అనుభవిస్తేనే తెలుస్తుంది. చలికాలంలో మసాజ్ చేసుకున్నాక చలి వేయదు, ఎందుకంటే బాడీ మసాజ్ తర్వాత 5-6 నిమిషాల పాటు నాభి మరియు బ్యాక్ బోన్ కి ఎండ తగిలినిస్తే విటమిన్ డి లభిస్తుంది కాబట్టి. ఇంకా నేను చెప్పగలను, నా స్కిన్ డ్రై నుండి ఆయిలీగా మారడానికి పెద్ద రీజన్ ఏంటంటే నేను డైలీ బాడీ మసాజ్ చేసుకునేవాడినని. బాడీ మసాజ్ చేశాక నేను ఇంట్లోనే వర్కౌట్
వర్కౌట్స్ చేస్తాను. ఆ తర్వాత స్నానం చేసేస్తాను. చాలా హాయిగా ఉంటుంది. మీరు వారంలో కనీసం 2-3 సార్లు తప్పక మసాజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రతిరోజు చేయగలిగితే మరీ మంచిది. బాడీ మసాజ్ అయ్యాక స్నానం చేసినట్లయితే బాడీ లోషన్ అవసరమే ఉండదు. నేనైతే చెప్తాను బాడీ లోషన్ యూజ్ చేయకూడదని. ఇది సేమ్ క్రీమ్ లాగానే. స్కిన్ ని మాయిశ్చరైజ్ చేసుకోవాలి అంటే లోషన్ యొక్క కెమికల్స్ బాడీపై అప్లై చేసుకోవాలా? బ్రో, మసాజింగ్ కి ఏ ఆయిల్ యూజ్ చేసుకోవాలి? ఏదైనా మంచి ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. లైక్ నువ్వుల నూనె, ఆవాల నూనె, కొబ్బరి నూనె వంటివి. నాకైతే ఆ వైద్యుడు ఆయుర్వేదం యొక్క క్లాసిక్ బాల అశ్వగంధాది నూనెను యూజ్ చేసుకోమన్నారు. అప్పటి నుండి నేను అదే ఆయిల్ తో మసాజ్ చేసుకుంటున్నాను. అశ్వగంధ మరియు బాలాతో పాటుగా ఇందులో 50 కంటే ఎక్కువగానే హెర్బ్స్ యాడ్ చేయబడ్డాయి. మజిల్ రికవరీ, బాడీ పెయిన్స్ అండ్ ఓవరాల్ బాడీ స్ట్రెంగ్త్ కి ఇది ఎంతో మంచిది. డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇది చాలా బెటర్. అప్రాక్సిమేట్లీ 200 ml $200 లభిస్తుంది. ఎన్నో ఫార్మసీస్ తయారు చేస్తాయి. ఒకేసారి 7-8 బాటిల్స్ తెప్పించుకొని పెట్టుకుని వాడుకుంటూ ఉంటాను. మసాజ్ చేయడం వల్ల మీ డ్రై స్కిన్ ప్రాబ్లం అంతమొందడంతో పాటుగా స్కిన్ లో గ్లో కూడా వస్తుంది, స్మూత్ అవుతుంది. ఎందుకంటే మసాజ్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది కాబట్టి ఇది మీ హెల్త్ కి కూడా చాలా బెనిఫిషియల్. నెక్స్ట్ మన డైట్. ఫ్రెండ్స్, ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ పీపుల్ కే డ్రై స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. ఎవరైతే వాళ్ళ డైట్ లో ఆయిల్ ని తీసేస్తారో, డైటింగ్ కోసమని ఆయిల్ లెస్ ఫుడ్ తింటూ ఉంటారు. ఒక టైంలో నేను కూడా ఇలానే చేశాను, కానీ ఇది కరెక్ట్ కాదు. స్పెషల్లీ ఎవరి బాడీ అయితే డ్రైగా ఉంటుందో వాళ్లకు. మీరే ఆలోచించండి, ఒకవేళ బాడీలోకి ఆయిల్ వెళ్ళకపోయినట్లయితే బయటకు డ్రైగానే కనిపిస్తుందిగా. అప్పుడు ఆయన నాతో అన్నారు, రోజులో 3-4 స్పూన్ల నెయ్యిని తప్పక తినమని. రెండో వారు ఎవరంటే ఎక్కువగా రిఫైన్డ్ ఆయిల్స్ ని యూజ్ చేసేవాళ్ళు. ఫ్రెండ్స్, రిఫైన్డ్ ఆయిల్ అనేది పేరుకే ఆయిల్, ఎందుకంటే అందులో ఉండేదంతా తీసేస్తారు కాబట్టి. పైగా రిఫైన్డ్ ఆయిల్ లో omega-6 ఫ్యాటీ యాసిడ్స్ హై కాన్సంట్రేషన్స్ లో ఉంటాయి. అవి మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ని క్రియేట్ చేస్తాయి. ఇక ఇదైతే మీకు తెలిసే ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ వచ్చినట్లయితే స్కిన్ డ్రై అవుతుందని. అందుకే రిఫైన్డ్ ఆయిల్స్ ని విడిచిపెట్టి చక్కగానుగ నూనె నుండి తీయబడిన కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి, మీ ఏరియాని బట్టి. డ్రై స్కిన్ వాళ్ళు గుర్తుంచుకోవాలి, ఎప్పుడు కూడా ఎండిపోయిన డ్రై ఫ్రూట్స్ తినకూడదని. ఎల్లప్పుడూ నానబెట్టుకోవాలి, లేదంటే నోట్లో అల్సర్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్, టోటల్ గా చెప్పాలంటే డ్రై స్కిన్ ని ఆయిలీగా మార్చుకోవడానికి మీకు 4 విషయాలు బాగా హెల్ప్ చేస్తాయి. మొదటిది, స్నానం చేస్తున్నప్పుడు బాడీ అండ్ ఫేస్ పై సోప్ కి బదులుగా నలుగుని వాడండి. రెండవది, ఫేస్ ని మాయిశ్చరైజ్ చేసుకోవడానికి క్రీమ్ కి బదులుగా ఏదైనా ఆయిల్ ని యూజ్ చేసుకోండి. మూడవది, వారంలో కనీసం 2-3 సార్లైనా తప్పక బాడీ మసాజ్ చేసుకోండి. ప్రతిరోజు చేస్తే మరీ మంచిది. నాలుగవది, మీ డైట్ లో ఆయిల్ నుండి దూరంగా పరుగు పెట్టవలసిన అవసరం లేదు. రిఫైన్డ్ ఆయిల్ కి బదులుగా శుద్ధమైన చెక్కగానుగ యొక్క కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ని యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, డ్రై స్కిన్ కోసం చాలా వీడియోస్ లో మీరు హోమ్ రెమెడీస్ ని చూసే ఉంటారు, కానీ నేను షేర్ చేసిన 4 సొల్యూషన్స్ వల్ల మీ డ్రై స్కిన్ ప్రాబ్లం పూర్తిగా తగ్గుతుంది. ఒక నెల చేసి చూడండి, మీరే స్వయంగా కమెంట్ చేస్తారు రిజల్ట్స్ ని. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.